ఫస్ట్ వీడియోలో లైఫ్ మారదని చెప్పిన, కానీ ఈ వీడియోలో కూడా మారదు. సో టెన్షన్ పడకండి, జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ వీడియోలో ఏమేమి చెప్పినాం, ఫస్ట్ వీడియోలో ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇన్ రియల్ లైఫ్ డైలీ డే టు డే లైఫ్లో చెప్పినాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫైండింగ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్, నేమింగ్ దెమ్. సో ఆపోజిట్ సైడ్ కానీ అడ్జసెంట్ సైడ్ కానీ హైపోటెనస్ కానీ యాంగిల్స్ డిఫర్ అయినప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి హైపోటెనస్ ఫిక్స్డ్ అని చెప్పేసాం. సో ఇక్కడ ఈరోజు ఏం చేద్దామంటే రేషియోస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఫైన్ చేద్దాం. సో రేషియోస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఫైన్ చేద్దాం. రేషియోస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఫైన్ చేసే ముందు అసలు సైన్ కాస్ ఎందుకు వచ్చినాయి, రేషియోస్. సో రేషియోస్ అన్న దానిలో మీకు ఏం కనిపిస్తుంది, రేషియోస్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రేషియోస్ ఆఫ్ ఏ సైడ్స్ అంటే సైడ్ ఈస్ టు సైడ్, అంతేనా, సైడ్ ఈస్ టు సైడ్ అని అర్థం. రేషియోస్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సైడ్ ఈస్ టు సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అసలు సైన్ ఎక్స్, కాస్, టాన్ ఇవి ఉన్నాయి. సో వీటిని ఎట్లా డిరైవ్ చేసారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, రైట్ ట్రయాంగిల్, ఇది రైట్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి. సో ఏబిసిలో ఇది యాంగిల్ ఏ విత్ యాంగిల్ థీటా అనుకుందాం, థీటా ఆర్ ఎక్స్ ఏదో సంథింగ్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ యాంగిల్, ఎక్స్ డిగ్రీస్ యాంగిల్. సో ఎక్స్ డిగ్రీస్ యాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ తగ్గి ఈ హైట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది 90 degrees, ఓకే, ఇది 90 degrees. సో ఏబిసి, ఏడిఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ కొంచెం తగ్గింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇంకో ట్రయాంగిల్ ఈ డిస్టెన్స్ తగ్గించింది, ఏఎఫ్జి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఓకే. నెక్స్ట్ ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్, ఏఎఫ్జి అనేది ఒక ట్రయాంగిల్. సో ఇట్లా ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్లో మనము డిస్టెన్సెస్, ఏ రేషియోస్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కదా. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రేషియోస్ ఇది 90 degrees. సో ఇక్కడ రేషియోస్ తీసుకున్నాం, ఏ రేషియో తీసుకోవాలి అంటే ఇది జిఎఫ్ బై ఏజీ రేషియో. నెక్స్ట్ ఈడి బై ఏఈ రేషియో, సిబి బై ఏసీ రేషియో, ఓకే. ఇవన్నీ రేషియోస్ ఏంటంటే, సో మనం చెప్పినట్టు ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్, ఏఈ హైపోటెనస్, సిబి ఆపోజిట్, ఏసీ హైపోటెనస్. సో ఇవన్నీ రేషియోస్ సేమ్ వాల్యూ వస్తుంది ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేస్తే వాల్యూ సేమ్ వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ 5 ఉండి ఇట్లా డిస్టెన్సెస్ ఈక్వల్, కరెక్ట్ ప్రాపర్ డిస్టెన్సెస్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసి మనం రేషియోస్ కనుక్కుంటే సేమ్ వాల్యూ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మనకు ఏఎఫ్ బై ఏజీ, ఏడి బై ఏఈ, ఏబి బై ఏసీ ఇవి సేమ్ వాల్యూ వస్తుంది. ఇవి అన్ని సేమ్ వాల్యూ కాదు, ఇది ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఒక ఏ అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది, జెడ్ అనే వాల్యూ వస్తుంది, దీనికి వై అనే వాల్యూ, దీనికి వై వాల్యూ, దీనికి సేమ్ వాల్యూస్ వస్తున్నాయి రేషియోస్ ఫైండ్ చేస్తే. ఇన్ ద సేమ్ వే ఇట్లాగే ఎఫ్జి బై ఏఎఫ్, ఈడి బై ఏడి, బీసీ బై ఏబి వాల్యూస్ కూడా సేమ్ వస్తున్నాయి. అంటే ఇది ఒక ఎక్స్ అనే వాల్యూ వస్తుంది, అంటే వీటికి ఈక్వల్ వస్తుంది, దీనికి సేమ్ వాల్యూ వస్తుంది, దీనికి సేమ్ వాల్యూ వస్తుంది, వై అనే వాల్యూ, దీనికి సేమ్ ఎక్స్ అనే వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మనకు ఫ్రాక్షన్ ఉండొచ్చు, న్యూమరల్ ఉండొచ్చు, రియల్ నెంబర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇది ఒక వాల్యూ, దీనికి ఒక వాల్యూ వస్తుంది. అంటే ఇవి ఈక్వల్ ఉన్నాయని అర్థం. ఈక్వల్ ఉన్నాయి, ఒక వాల్యూకి ఈక్వల్ ఉన్నాయి. సో వీటికి డిఫరెంట్ నేమ్స్ కావాలి.
సో ఫస్ట్ ఇది ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ బై హైపోటెనస్కి సైన్ అనేది పెట్టేసారు. కాస్కి ఏమో అడ్జసెంట్ బై హైపోటెనస్ అని పెట్టారు. ట్యాన్కి ఏమో ఆపోజిట్ బై హైపోటెనస్ అని పెట్టేసారు. సో మొత్తానికి మనం నేర్చుకున్నది ఏంది ఇప్పుడు రేషియోస్ అని. సో రేషియోస్ నేర్చుకున్నది ఏంటి అంటే సైన్ వాల్యూ, సైన్ కాస్ tan రేషియోస్. సో సైన్ x or sine angle, sine some angle is opposite side of angle x by hypotenuse. Cos x same adjacent side of angle x divided by hypotenuse. Next, tan x. Tan x is opposite side of angle x by adjacent side of angle x. సో ఇక్కడ మనకు సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, tan రేషియోస్ ఎట్లా వచ్చినాయి అంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి అట్లా డిస్టెన్సెస్ కొంచెం డిఫర్ చేసి రేషియోస్ ఫైండ్ చేస్తే ఒక సిమిలర్ రేషియోస్కి ఈక్వల్ వచ్చింది. అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అనే రేషియోస్ తీసుకుంటే ఈక్వల్ వాల్యూ వచ్చింది. అట్లా డిఫరెంట్ దానికి ఈక్వల్ వచ్చింది. అవే సైన్, కాస్, ట్యాన్. సో సైన్కి ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్, ట్యాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఈ ఫార్ములాస్ మనకు గుర్తుంటే నెక్స్ట్ ఫర్దర్ ట్రిగ్నామెట్రీ స్టడీకి చాలా ఈజీగా ఉంటుంది. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కంప్లీట్ ప్రాక్టికల్ అప్లికేషన్. ట్రిగ్నామెట్రీ లేకపోతే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్ రాదు. సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఏంటంటే ఫారెస్ట్లో మనం చాలా వరకు ట్రీస్ కట్ చేస్తుంటారు. దానికి ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, ఒకవేళ ఈ పెద్ద ట్రీ చాలా పెద్ద ఉంటాయి, బాక్స్ చాలా పెద్ద ఉంటాయి, పెద్ద మిషన్స్తో కట్ చేస్తారు. ఒకవేళ కట్ చేస్తే ఆ ట్రీ ఎంత డిస్టెన్స్లో పడుతుంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసి ఆ ప్లేస్ క్లియర్ చేయాల్సి వస్తుంది. సో ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళందరూ వరకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ రేషియోస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేర్చుకున్నాం. సో ఆ రెండింటిని ఒక ప్రాబ్లం తీసుకొని అప్లై చేద్దాం. ఎట్లా అప్లై చేద్దాం? సో ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, ఏబి 5 ఇచ్చిండు, ఏసీ 13 ఇచ్చిండు. అని వాడు సైన్ సి, కాస్ సి, టాన్ సి కనుక్కోమన్నాడు. సైన్ సి ఫార్ములా గుర్తుంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, నెక్స్ట్ కాస్ సి ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్. సో హైపోటెనస్ ఇది. ఓకే, సి అనే యాంగిల్ ఇచ్చింది కాబట్టి మనకు ఆపోజిట్ ఇది. కానీ అడ్జసెంట్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. అది బీసీ. సో ఫస్ట్ మనం బీసీ కనుక్కోవాలి. బీసీ ఎంత అంటే బీసీని ఫైండ్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మీకు గుర్తున్నట్టయితే పైథాగరస్ థీరం వస్తుంది. సో పైథాగరస్ థీరం ఏంది? ఇక్కడ పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు the remaining sides, sum of the remaining squares. Okay, that is AB square plus BC square. So AB square plus BC square. మనకు కావాల్సింది BC, రైట్? సో BC కాబట్టి మనం BCని సబ్జెక్ట్ చేసుకోవాలి. BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. ఈ AB స్క్వేర్ ఇటు పంపిస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ AB స్క్వేర్. సో BC స్క్వేర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్. సో ఇది పైథాగరస్ థీరం BC ఫైండ్ చేయడానికి. సో BC ఈక్వల్స్ టు AC స్క్వేర్. AC is 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. సో 13 స్క్వేర్ 169 మైనస్ 25, దట్ ఈస్ 144. So BC equals to root 144. BC equals to root 144, right? So BC is 12. 12 square is 144. కాబట్టి 12 root 144 12. సో BC అనేది మనకు 12 వచ్చింది, రైట్? సో మనం కనుక్కోవాల్సింది sin C, cos C, tan C. సింపుల్. sin C equals to opposite by hypotenuse. ఆపోజిట్ వచ్చేసి ఆపోజిట్ 5, hypotenuse 13. ఇదే వాల్యూ.
నెక్స్ట్ కాస్ సి అడ్జసెంట్ బై హైపోటెనస్, దీని వాల్యూ వచ్చేసి అడ్జసెంట్ 12 మనం ఫైండ్ చేసాం, 12/13 ది కాస్ సి. నెక్స్ట్ tan సి ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఈజ్ 5, అడ్జసెంట్ 12. సో మనకు సొల్యూషన్స్ 5/13 sin సి, 12/13 cos సి, 5/12 tan సి. సో మనం నేర్చుకున్నది ఒక క్వశ్చన్లో అప్లై చేసినాం. ఫస్ట్ నేర్చుకున్నది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఐడెంటిఫైడ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. నెక్స్ట్ రేషియోస్ డిఫైన్ చేయడం. ఈ 2 టాపిక్స్ మనం ఈ ప్రాబ్లంలో అప్లై చేసినాం. ప్లస్ పైథాగరస్ థీరం అనేది కూడా యూజ్ చేసుకున్నాం. ప్రీవియస్ ఇయర్స్లో మీరు చదువుకుంటారు, 9th క్లాస్ 8th క్లాస్లో చదువుకుంటారు. సో పైథాగరస్ థీరం కూడా అప్లై చేసి, ఒకవేళ పైథాగరస్ థీరం తెలియకపోతే AC స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు రిమైనింగ్ సైడ్స్ స్క్వేర్స్ సమ్ చేసేస్తే ఇది మనకు అదర్ సైడ్, అంటే ఒక 2 సైడ్స్ ఇచ్చి ఇంకో సైడ్ కనుక్కోమన్నప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకో అప్లికేషన్ చూద్దాం ట్రిగ్నోమెట్రీలో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈయన ట్రయాంగిల్ XYZ, Y ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో డ్రా చేసుకుందాం. Y ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చేసుకున్నట్టు జనరల్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ Y, సారీ దిస్ ఈజ్ Y. ఓకే, నెక్స్ట్ XZ ఈజ్ 17 centimeters. XZ is 17 centimeters. YZ is 15 centimeters. YZ is 15 centimeters. సో ఏమేమి అడుగుతుండు? sin x cos z tan x అడుగుతుండు. sin x cos z tan x అంటే ఫస్ట్ మనకు ఇక్కడ sin cos tan కాబట్టి ఫస్ట్ ఈ సైడ్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే అన్ని సైడ్స్ ఇంక్లూడ్ అవుతాయి ఇందులో కాబట్టి మనం ఈ సైడ్ కనుక్కోవాలి. ఈ సైడ్ కనుక్కోవాలంటే మళ్ళీ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంది? XZ స్క్వేర్ ఈక్వల్స్ టు YZ స్క్వేర్ ప్లస్ XY స్క్వేర్. సో మనకు కావాల్సింది XY. సో XY స్క్వేర్ ఈక్వల్స్ టు XZ స్క్వేర్ మైనస్ YZ స్క్వేర్. సో XY ఈక్వల్స్ టు అండర్ రూట్ XZ స్క్వేర్ మైనస్ YZ స్క్వేర్. సో XZ స్క్వేర్ 17 స్క్వేర్, YZ స్క్వేర్ 15 స్క్వేర్. సో XY equals to under root 17 square minus 15 square. So 17 square 289 minus 15 square 225. ఇది under root 64 వచ్చేస్తే. సో XY equals to 8 minus 64 వచ్చింది. సో XY 8 వచ్చింది, 8 centimeters. సో మనం కనుక్కోవాల్సింది ఏంది? sin x cos z tan x. సో ఫస్ట్ sin x ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ టు యాంగిల్ x. యాంగిల్ x ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆపోజిట్ ఏంది? ఆపోజిట్ 15 సెంటీమీటర్స్. యాంగిల్ x కి ఆపోజిట్ 15 సెంటీమీటర్స్, హైపోటెనస్ 17. సో ఇది sin x వాల్యూ. నెక్స్ట్ cos z adjacent by hypotenuse. adjacent వచ్చేసి z కి, cos z కి hypotenuse ఇది, ఆపోజిట్ ఇది. సో adjacent ఇది 15 centimeters by hypotenuse is 17. నెక్స్ట్ tan x equals to opposite by adjacent. సో tan x ఆపోజిట్, x కి ఆపోజిట్ 15, x కి అడ్జసెంట్ 8, 15/8. సో ఇవి మనకు కావాల్సిన ఆన్సర్స్. సో అప్లికేషన్ వైజ్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అప్లై చేసినాం. పైథాగరస్ థీరం మళ్ళీ వచ్చింది. సో పైథాగరస్ థీరం జాగ్రత్తగా నేర్చుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేషియోస్. 3 రేషియోస్ మనం నేర్చుకున్నాం. సో ఇంకా 3 రేషియోస్ ఉన్నాయి. ఇంకో 3 రేషియోస్ ఏంటంటే మనం ఇంతకుముందు ఆ రేషియోస్ డిఫైన్ చేసేటప్పుడు ఎట్లా అయితే డిఫైన్ చేసినామో దాన్ని రివర్స్ కూడా సేమ్ ఉంటుంది ఆబ్వియస్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ AB బై BC ఈక్వల్స్ టు EF బై FG ఉందనుకోండి. ఆబ్వియస్గా దీని రివర్స్ సేమ్ ఉంటుంది. BC బై AB ఈక్వల్స్ టు FG బై EF, రైట్? ఇట్లాగే మనకు సేమ్ వేలో సైన్ కాస్ tan
ఇవి అయిపోయినాయి. ఇవేంటి? ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇట్లాగే మనకు ఇంకా 3 రేషియోస్ ఉన్నాయి. ఇంకా 3 రేషియోస్ ఏంటి అంటే, ఇంకో 3 రేషియోస్ కొసీకెంట్, సీకెంట్, ఎక్స్ ఎక్స్ ఎక్స్. సో కొసీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కాట్ ఎక్స్, వీటికి నేమ్స్. సో కొసీకెంట్ ఎక్స్ వచ్చేసి దీనికి రివర్స్ అనమాట. సో హైపోటెనస్ బై ఆపోజిట్, హైపోటెనస్ బై అడ్జసెంట్, నెక్స్ట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇవి 3 రేషియోస్ అనుకున్నాం. సో దానికి 3 యాడ్ అయినాయి. 3 యాడ్ అయినాయి, దీని రివర్స్ జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ అయిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అయితే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో మొత్తం 6 రేషియోస్ ఉన్నాయి. సో ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్లో మనం అప్లై చేసినట్టు ఈ 3 ఫార్ములాస్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎనీ టైం మనకు ఇది అడిగినప్పుడు మనకు కావాల్సింది సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఐడెంటిఫైయింగ్ దెమ్ అండ్ అప్లైయింగ్ ఇన్ ద ఫార్ములా. మనకు కావాల్సింది సైడ్స్, దాన్ని అప్లై చేయడం, ఫార్ములాలో అప్లై చేయడం కావాల్సింది.